అది ఇంకా ఏమండే నాకు ఒక 2 నిమిషాలు టైం ఉండే. ఓకే, పర్సనల్ గా వద్దు, మీరు తీసుకోండి, 3 నిమిషాలు తీసుకోండి. కాదు, నేను కొన్ని సలహా ఇస్తాను. ఇప్పుడు ఆయన సాక్షి ఛానల్లో కేఎస్ ప్రసాద్ గారు ఒక ఎనలిస్ట్ అన్నప్పుడు ఆయన కొంచెం బాగా మాట్లాడతారు. ఛానల్స్ లో కొంచెం చక్కగా ఆయన డిబేట్ చేస్తే కొంచెం వినడానికి వినసొంపుగా జనాల్ని క్రియేట్ చేస్తారు. కానీ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఎంతసేపు నేను సర్వే చేశారు ఇలా వచ్చేసింది, ఈ జిల్లా ఇలా ఉంది, ఈ జిల్లా ఇలా ఉంది. ఈయన హైదరాబాద్ లో కూర్చుంటాడు, ఈయన సర్వే చేసాడంట, ఈయన సర్వే చేసేసి ఇచ్చేసాడంట. సాక్షి ఛానల్లో కూర్చొని ముహూర్తం పెట్టే ఆగండి, మీరు ఆగండి, మీరు చెప్తారు కానీ ఆగండి. హైదరాబాద్ లో కూర్చొని కార్యక్రమాలు తెలుసు. అవును, నేను వీకెండ్ సరే వినండి బాబ్జీ గారు, నా మాట ఒకసారి వినండి. ఇప్పుడు దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు మీరు ఏ రకంగా ముందుకు సాగుతారు? ఒక డిబేట్ లో మనం కూర్చొని సరే సరే ఎందుకు దాని వల్ల చేసిన సర్వే సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళకి డేటాతో చేశాను. సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళ డేటాలో 40% నేను కూడా చిచ్చాడు దాకా ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఇతను ఎంతసేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు. ఇంతకు ముందు పనికిమాలినోడు పవన్ కళ్యాణ్ అని చెప్పిన వ్యక్తిత్వం. చాలాగా ఇలాగా అని నువ్వు ఈవేళ చెప్తున్నావు అంటే మిత్రభేదం పెడతామని నువ్వు ట్రై చేస్తావు. ఏమైనా వైసీపీ వైసీపీ ఏజెంట్ కింద నా లెక్క అయితే 100%. సరే సరే ఓకే, ఎవరి అభిప్రాయం వాళ్ళది, రైట్ తీసుకోండి. ఎవరి అభిప్రాయం వాళ్ళు ఏంటంటే, ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో సరేనండి, కాదండి. ఇప్పుడు ఏంటి డిబేట్? ఆయన మీద డిబేట్ మీద నాకు పాయింట్ అనుకూలంగా మాట్లాడతాడు. కాదండి బాబ్జీ గారు ఇంతసేపు అది డిస్కషన్ కరెక్ట్ కాదు మీరు డిబేట్ లోని. ఓకే, మీరు ఏమన్నా అంటారు, ఓకే, మీకు ఏమైనా అనుమానం ఉంటే అన్నారు, అయిపోయింది. అంతేగాని పుట్టు పూర్వత్రాలు ఇవన్నీ తీసుకుంటే డిబేట్ కూర్చుంటే దాని మీద మీరు అందరూ కూర్చొని మాట్లాడాలి. అరే కరెక్ట్ కాదు, నేను ఉన్నది ఉన్న మాట రెడీ. ఓకే, అయిపోయింది కదా, అయిపోయింది. కిరణ్ వాస్తవాలు చెప్తున్నాను, చెప్పేది వేసుకున్నారు పసుపు చొక్క, చేసేదేమో వైసీపీ పసుపు చొక్క. అది అలా కనపడుతుంది, కనపడుతుంది. ఓకే కిరణ్ ఏంటి మీ దాంట్లో కూడా గ్రీన్ కార్డు చూడండి. కిరణ్ ఏంటి ఒక్కొక్కరిని ఎత్తేస్తున్నారట, నిజమా? ఈ నెల ముహూర్తం పెట్టారట, ఏదో పండగ అనుకున్నారట, కానీ పండగ వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పి ఈ ముహూర్తం కార్యక్రమాలు పెట్టారు, ఒక్కొక్కరిని లేపుతున్నారు అని. సార్ ఇప్పుడు పెళ్లిళ్ళు పేరెంటాలకు ముహూర్తాలు పెడతారు, కానీ ఈ ఎత్తేయడానికి ముహూర్తాలు